ఇక మరి కాసేపట్లోనే తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ షర్మిల. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలవనున్నారు. కుమారుడి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు షర్మిల. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం జగన్ నివాసంలోనే ఉన్నారు. సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత నోవటల్ హోటల్ కు వెళ్తారు షర్మిల. రాత్రి 8:50 ఢిల్లీకి పయనమవుతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వైఎస్ షర్మిలను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకి స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్తున్నారు షర్మిల. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, వినిపిస్తుందా? హలో. మరి కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు షర్మిల. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలవనున్నారు. కుమారుడి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు వైఎస్ షర్మిల. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం జగన్ నివాసంలోనే ఉన్నారు. ఇక సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ఆమె నోవటల్ హోటల్ కి వెళ్లిపోతారు. రాత్రి 8:50 ఢిల్లీకి బయలుదేరుతారు. ఇక మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ని వైఎస్ షర్మిల కలవబోతున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, రోజా, మరి కాసేపట్లోనే వైఎస్ షర్మిల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి, సీఎం నివాసానికి రానున్నారు. మనం చూసుకున్నట్లయితే సీఎం నివాసానికి వచ్చే దారంతా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉంచారు. షర్మిల వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ అలర్ట్ ఉంది. ఆమె కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు, స్పెషల్ ఫ్లైట్ లో తన కుమారుడు, కుమార్తెతో సహా. సో తన కుమారుడు వివాహ వేడుకకు సోదరుణ్ణి ఆహ్వానించడానికి వస్తా ఉన్నారు. సోదరుడు జగన్, అదేవిధంగా వదిన వైఎస్ భారతి తోటి ఆమె కలుస్తారు. తన కుమారుడి వివాహానికి, నిశ్చితార్థానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఈ నెల 18వ తేదీన నిశ్చితార్థం చేయనున్నారు. తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతోటి నిశ్చితార్థం చేయనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 17వ తేదీన వివాహం జరగనుంది. అయితే రాజకీయంగా ఈ భేటీ అనేది కీలకంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా చెల్లెల మధ్య గత కొంతకాలం నుంచే దూరం ఉండడము, ఇద్దరి మధ్య కుటుంబ సమావేశాలకి, కుటుంబ వేడుకలకు కూడా ఉమ్మడిగా హాజరు కాకుండా ఉండడం అనేది కూడా మనకి చాలా స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా పులివెందుల ఎడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా కూడా ఇద్దరు కలిసి హాజరు కాలేదు. కొద్ది రోజులు జనరల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ కుటుంబంలో క్రిస్మస్ వేడుకలకు కుటుంబం అంతా కూడా, దగ్గరలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవుతారు. మొన్న జరిగిన క్రిస్మస్ వేడుకలను షర్మిల తన కుటుంబంతో వేరుగా సెలబ్రేట్ చేసుకున్నారు. పులివెందులకు గాని, ఇడుపులపై గాని ఆమె హాజరు కాలేదు. అదేవిధంగా అంతకుముందు మనం చూసుకున్నట్లయినా కూడా రాజశేఖర రెడ్డి వర్ధంతి, జయంతి సందర్భాల్లో కూడా ఇడుపులపాయకి వెళ్లి నివాళులు అర్పించే క్రమంలో ఇద్దరు వేరువేరు సమయాల్లో, వేరువేరు సందర్భాల్లోనే వెళ్తూ నివాళులు అర్పించడం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో రాజకీయంగా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. కుటుంబాల మధ్య కూడా ఆ దూరం మరింత పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె తన
అన్నను వదినకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వస్తున్నారు. అయితే కీలకంగా రేపే ఆమె తన పార్టీని వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం అనేది ఈ ఉత్కంఠతకు ఈ చర్చకు మరింత ప్రాధాన్యతను ఇచ్చిందని చెప్పాలి. షర్మిల ఇవాళ జగన్ నివాసానికి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ఆహ్వానిస్తారు. ఆహ్వాన పత్రిక అందజేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు కుటుంబంతో ఆమె స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్ కి వెళ్తారు తన కుటుంబ సభ్యులతో కలిసి. అక్కడ విరామం తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 8:55 స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు షర్మిల. ఢిల్లీలో రేపు ఉదయం ఢిల్లీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అంటే రేపటి నుంచి ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా పరిణామం చెందనున్నారు. అదేవిధంగా ఆమె కార్యక్షేత్రం కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు మారనుంది. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల ముంగిట కీలకమైన ఘట్టాలు. రాజకీయంగా మరింత ఉద్వేగపరమైన భావోద్వేగపరమైన అంశాలుగా భావించాల్సి ఉంటుంది వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారా లేదా అన్న ఒక చర్చ కూడా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఆమె చేరకుండా ఉండాలన్న ఒక చర్చ కూడా జరిగింది. మనకు విజువల్లో చూస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే విజువల్లో వెహికల్స్ మూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. వెహికల్స్ మనకు వస్తా ఉన్నాయి లైవ్ ఫ్రేమ్ లో. లైవ్ మనం చూస్తా ఉన్నాం. విజువల్లో మనకు స్పష్టంగా మనం చూసుకున్నట్లయితే ఇది షర్మిలకు సంబంధించిన వాహనం కాదు. అయితే షర్మిలకు సంబంధించిన వాహనం కాదు. మరి కాసేపట్లోనే ఆమె చేరుకోనున్నారు తాడేపల్లిలోని సీఎం అదేవిధంగా తన సోదరుడు నివాసానికి. ఇక రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా మారిన తర్వాత తన కార్యక్షేత్రం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మారిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం తన సోదరుడు గత 5 ఏళ్ల నుంచి పాలిస్తున్న సోదరుడు ప్రభుత్వం మీద ఆమె ఆరోపణలు గుప్పిస్తారా, అదేవిధంగా విమర్శలు చేస్తారా? కాంగ్రెస్ లైన్ ఏదైతే ఉంటుందో సిట్టింగ్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, దాన్ని డివేట్ అయితే ఆమె కాలేరు. ఖచ్చితంగా ఆ మేరకే ఆమె పోరాటం సాగుతుంది. అంటే సొంత అన్న మీద ఆమె ఖచ్చితంగా ఎన్నికల సమయంలో పోరాటం చేయనున్నారనే ఒక స్పష్టమైన సంకేతం అయితే మనకు అర్థమవుతోంది. ఈ క్రమంలో జగన్ తోటి భేటీ అనేది ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. సో రేపు ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలుగా మరొకసారి తన అన్నను కలుస్తారా, కలిసే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వైసీపీ సర్కిల్స్ లో పార్టీ సర్కిల్స్ లో తిరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో వ్యక్తిగత లేదంటే కుటుంబ అనుబంధాలు ఒకవైపు ఉంటే రాజకీయపరమైన ఎమోషన్స్ ప్రత్యర్థుల మధ్య ఉండే ఎమోషన్స్ కూడా మరొక కీలకంగా మారుతాయి, ప్రధానంగా క్యాడర్ మధ్య. సో ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటే షర్మిల రాక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు కలుస్తున్నారు, ఒక చోట మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మాట్లాడుకునే సందర్భంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి? కేవలం వ్యక్తిగతంగా కుటుంబపరమైన అంశాలకే పరిమితమవుతారా? పెళ్లి పత్రిక ఇవ్వడము, ఆహ్వానించడము, ఆ కుటుంబాలకు సంబంధించిన యోగక్షేమాలు చెప్పుకోవడం వరకే కన్ఫైన్ అవుతారా? లేదంటే రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయా? ఎలాంటి ఎమోషన్స్ అన్న చెల్లెల మధ్య, ఇరు కుటుంబాల మధ్య ఉంటాయన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో రావడం అనేది ఒక ఉత్కంఠను రేపుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో. కాసేపట్లోనే తాడేపల్లిలోని సీఎం నివాసం అయితే ఒక ఉత్కంఠ ఆసక్తికర పరిణామాలకు, ఆసక్తికరమైన ఘట్టానికి వేదిక కాబోతుంది. ఇక్కడ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనానికి వెళ్లడం అనేది కూడా ఒక కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో గాని, వైఎస్ కుటుంబంలో గాని ఒక ప్రత్యేకమైన ప్రత్యర్థిగా భావిస్తారు టీడీపీ, జనసేన కంటే కూడా. ఎందుకంటే
వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ హెరాస్ చేసింది, రాజకీయ కక్ష సాధింపు చేసింది అనేది ఆ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గాని అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు, పేర్కొంటూనే వచ్చారు. సో అదే పార్టీలో షర్మిల ఇప్పుడు చేరుతా ఉన్నారు. అదే పార్టీకి స్వయంగా షర్మిల కూడా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని ఏ రకంగా కక్ష సాధింపుకు పాల్పడుతుందో ఆమె కూడా చెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా మారుతున్న నేపథ్యంలో ఏ పార్టీ మీద అయితే విమర్శలు చేశారో, ఏ పార్టీ వల్ల తాము రాజకీయంగా కక్ష సాధింపు వేధింపులకు గురి అయ్యారో మనం చూసుకున్నట్లయితే విజువల్ లో కనిపిస్తుంది. షర్మిల వాహనం కాన్వాయ్ వస్తుంది, విజువల్ లైవ్ లో మనం చూస్తా ఉన్నాము. వాహనం తాడేపల్లి సీఎం నివాసానికి దారిలో సీఎం నివాసానికి దగ్గరలో వస్తుంది. మనకు విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది. షర్మిల తన కుమారుడు తన కుమార్తెతో కలిసి తన సోదరుడు నివాసానికి సీఎం నివాసానికి చేరుకుంటున్నారు. మనకు విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆమె చేరుకున్నారు. మరి లోపలికి వెళ్తా ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే తన అన్నను షర్మిల భేటీ కానున్నారు. తన కుమారుడి వివాహానికి నిశ్చితార్థానికి మనం చూస్తున్నాం. వెహికల్స్ రెండు కూడా అది సీఎం నివాసానికి వెళ్లే దారది. ఆ దారిలో సీఎం ఇంటికి వెళ్తున్న దారిలో షర్మిల వాహనాలు టర్న్ అయ్యాయి. సో ఒక కొద్ది సెకండ్లలోనే ఆమె తన కుమారుడు వివాహ వేడుకకు రావాల్సిందిగా తన అన్న వైఎస్ జగన్ కు అదేవిధంగా వదిన వైఎస్ భారతికి ఆహ్వానించనున్నారు. 15 నుంచి 20 నిమిషాలు ఒక అరగంట పాటు ఉండే అవకాశం ఉంది. అయితే ఎంతసేపు లోపల ఉంటారనే అంశం కూడా చాలా కీలకమైనదే, ప్రాధాన్యత సంతరించుకునేదే. అదేవిధంగా ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఇద్దరు కలిసిన సమయంలో రాజకీయంగా ఇంత ఉత్కంఠ వాతావరణము, ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నది, ప్రత్యర్థులుగా ఉన్నారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎన్నికల ముంగిట రాష్ట్రం ఉంది, ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో తన సోదరి తన ప్రత్యర్థ పార్టీ నాయకురాలుగా రేపటి నుంచి తన ముందు నిలబడి విమర్శలు గుప్పించనున్నారు. ఇవన్నీ కూడా కొంత భావోద్వేగ వాతావరణం అయితే ఇరు కుటుంబాల మధ్య నిలబెడతాయి. సో ఇద్దరి మాటల మధ్య ఏ మాటల్లో ఏ అంశాలు వస్తాయి అనేది కూడా కీలకమే. మరి జగన్మోహన్ రెడ్డి తన సోదరికి ఏమన్నా చివరి నిమిషంలో ఏమన్నా చెబుతారా, కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన ఏమైనా సూచిస్తారా అనేది కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు, చాలా ముందుకు కూడా వెళ్లున్నారు. గతంలోనే బహుశా కుటుంబ సభ్యుల నుంచి ఒక సలహాను ఒక సూచన ఆమె వరకు చేరవేసి కూడా ఉండొచ్చు. అయితే ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించి తన నిర్ణయానికి ఆమె ముందుకు వెళ్లారని కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో షర్మిలకు అదేవిధంగా ఆమె సోదరుడు జగన్ కి మధ్య జరుగుతున్న ఈ కుటుంబ భేటీ అనేది ఒక చర్చకు దారి తీస్తోంది. అదేవిధంగా ఆమె రేపే, ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ఇవాళ రాత్రి జగన్ ని కలుస్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులుగా ఆమె ప్రస్తుతం టెక్నికల్ గా ఉన్నారు. రేపటి నుంచి ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా మారుతారు. సో ఈ స్వల్ప సమయంలో తన సోదరుడిని కలుస్తున్నారు, తన సోదరుడి కుటుంబాన్ని కలుస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య ఒక భావోద్వేగ వాతావరణం అయితే క్రియేట్ చేస్తుంది. ఆమె రేపటి నుంచి ఎలాంటి విమర్శలు గుప్పిస్తారనేది కూడా జగన్ లో కొంత ఆందోళన అయితే వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా వ్యక్తం అవుతోంది. దీనికి మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఉదయం మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకినాడ బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రత్యర్థులు ఏ రకంగా ఉన్నాయని విమర్శలు చేస్తూ ఆరోపణలు గుప్పించే క్రమంలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. సో ఈ కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయికి వెళ్తాయంటే పొత్తుల కోసం కుటుంబాలని కూడా చీలుస్తారు, అప్రమత్తంగా ఉండండి, పొత్తుల కోసం ప్రత్యర్థులు ఎంత స్థాయికైనా దిగజారుతారు, కుటుంబాన్ని కూడా అడ్డంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తన సోదరిని కాంగ్రెస్ పార్టీలోకి ప్రయాణము, కాంగ్రెస్ పార్టీలో ఆమె వెళ్లే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయని ఆ కుటుంబం నమ్ముతుంది. ఈ క్రమంలోనే ఇవన్నీ కూడా ప్రత్యర్థుల కుట్ర, తన కుటుంబం చీలుతుంది అన్న ఒక పరోక్ష సంకేతాన్ని కూడా ఆయన మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆమె తెలంగాణ వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్లు అవుతుంది. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తన సోదరి గురించి గాని, ఆమె రాజకీయ పార్టీ గురించి గాని, ఆమె ప్రభుత్వం మీద చేసిన విమర్శల గురించి గాని ఏనాడు ప్రస్తావించని సీఎం జగన్ ఇవాళ మాత్రం పరోక్షంగా తన సోదరి కాంగ్రెస్ లో చేరుతుంది, తన కుటుంబంలో చీలిక వచ్చింది, పొత్తుల కోసం ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయన్న అంశాన్ని ఆయన ప్రస్తావించడం అనేది సో ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డిలో జరుగుతున్న ఒక ఎమోషన్
ఎమోషనల్ ఫైట్ కావచ్చు, లేదంటే తన కుటుంబంలో జరుగుతున్న అంశాల పట్ల ఆయనలో వ్యక్తమవుతున్న ఎమోషన్ కావచ్చు చూడాల్సి ఉంటుంది. రేపటి నుంచి ఒక ఫైట్, పొలిటికల్ ఫైట్ అన్నా చెల్లెల మధ్య అనేది ఓపెన్ ఫైటే ఉంటుంది. ఇద్దరు ఒక ప్రత్యర్థులుగానే ఎన్నికల క్షేత్రంలో ఫైట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఆసక్తికరమైన చర్చనీయాంశమైన అంశాలు. ప్రస్తుతం షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్, అదేవిధంగా వదిన వైఎస్ భారతి తోటి ప్రస్తుతం సమావేశమయ్యారు నివాసంలో. ఇంట్లో సీఎం నివాసంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఉదయం నుంచి. సో ఈ భేటీలో ఎలాంటి అంశాలు మాట్లాడుకుంటారు, యోగక్షేమాలు కేవలం పెళ్లికి ఆహ్వానం వరకే కన్ఫైన్ అవుతారా, లేకపోతే ఇంకేమైనా అంశాలు మాట్లాడుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. బట్ ఎనీహో ఆమె నిర్ణయం అయితే ఈ క్షణంలో మారే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇవాళ సాయంత్రం 8:50 మనం చూసుకున్నట్లయితే 8:50 ఆమె ఫ్లైట్ వెళ్లే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ ఏం మాట్లాడాలనుకుంటారు? నేను పెళ్లి కోసం వచ్చాములేమ్మా, లేట్ అయ్యాము, లేట్ అయ్యాను, పెళ్లిలో క్యాన్వేలో లేట్ అయ్యానమ్మా, క్యాన్వేలో లేట్ అయ్యానంటే క్యాన్వేలో లేట్ అయ్యాను. మనం చూసాం లైవ్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. సో మనకి ఇదే అర్థమవుతుంది, ఎంత మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ వాహనాన్ని అనుమతించట్లేదు షర్మిల. ఆర్కే